శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము మే 4వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ ఏకాదశి, శనివారం సాయంత్రం 6 గంటల 3 నిమిషముల వరకు. ఈరోజు నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. వర్జము తెల్లవారుజాము 4 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 18 నిమిషాల వరకు. అలాగే దుర్ముహూర్తము 5:50 నిమిషాల నుండి 7 గంటల 18 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. ఈరోజు చిన్న కర్తెర ప్రారంభమవుతుంది. అంటే గృహ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో గుంటలు తీయడం అంటే గృహారంభము అంటే శంకుస్థాపన, ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిషిద్ధము, చేయరాదు. ఎందుకంటే ఈ కాలంలో చేసినవి ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా ఉంటాయి అనేటువంటి నానుడు ఉంది వేదశాస్త్ర ప్రకారం. కాబట్టి కర్తెరలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరం కాదు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే విశేషంగా మేషరాశి వారికి గత కొద్ది రోజులుగా చెప్తున్నట్లుగా మీ యొక్క ఆంతరిక విషయాల్లో మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలను వేరే వారికి చెప్పడం ద్వారా, వారు వాటిని చర్చించడం ద్వారా ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వృషభ రాశి వారు ద్రవ్యపరమైనటువంటి విషయాల్లో అంటే డబ్బు పరంగా కానీ వృత్తిపరంగా కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇతరులతో చర్చించడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మిథున రాశి వారు గత కొద్ది కాలంగా మీరు వాడకంలో ఉన్నటువంటి వస్తువులు కానీ లేదా మీ దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారు కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది ఈరోజు. అంటే తెలియకుండా అనుకోకుండా మనం మాట్లాడేటువంటి మాటల వలన అది నష్టపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. లేదా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎక్కడో పెట్టి మర్చిపోవడము లేదా అది బయట వదిలేయడం వల్ల వెళ్ళిపోవడము ఇటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి మీరు వ్యవహార శైలి ఏదైతే ఉందో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం, లేదంటే ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. సింహరాశి వారు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో గట్టిగా అంటే ఒక ప్రణాళిక ప్రకారము వాటిని ఆచరణ చేసినట్లయితే అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. లేదు ఎదుటి వ్యక్తిని నమ్మి చేసినట్లయితే ఆ పనులన్నీ పెండింగ్లో ఉన్నటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కన్యా రాశి వారు అహంతో కూడుకున్నటువంటి మాటల వలన ఎంత ఇబ్బంది ఉంటుంది అనేటువంటి చవి చూసేటువంటి అవకాశం ఈరోజు కనబడుతుంది. అంటే మీ చేతిలో ఉన్న పని చేసేటువంటి పని కావాలని ఆపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ధోరణి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే తులారాశి వారు మీరు వ్యవహార శైలి మీ మాట తీరు ఏదైతే ఉందో కొంచెం అనుకూలంగా ఉండడం వలన కొంచెం పెద్దలు లేదా మీ యొక్క బంధువర్గము లేదు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తోచిన సహాయం చేసి మీకు సహాయంగా అండదండగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మీరు ఏదైతే మొదలుపెట్టారో మధ్యలో వదిలిపెట్టకుండా చివరి వరకు పట్టుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఆర్థికపరమైన లావాదేవీలు భూ సంబంధ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు అంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే పెద్దల యొక్క ప్రశంసలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ ఈ వారాంతంలో మంచి ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఖర్చుని బేరేజ్ వేసుకుని పంటను సంబంధించిన ఆచరణ చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే కుంభరాశి వారు మీరు ప్రణాళిక ప్రకారం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేసేటువంటి అవకాశం ఈరోజు కనబడుతుంది. అలాగే మీనరాశి వారు మీరు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే డబ్బు ఇచ్చేటువంటి విషయాల్లో అంటే మధ్యవర్తిత్వం ద్వారా నష్టపోయే సూచన కనబడుతుంది. కాబట్టి అటువంటి సంతకాలు చేయడం కానీ లేదా మధ్యలో నేను ఉన్నాను అనే మాట ఇవ్వడం కానీ మీరు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈరోజు
మీ దగ్గరలో ఉన్న దేవాలయాలు ఏవైనా ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయంలో శనీశ్వరుడికి తైలము అంటే తైల స్నానం అంటే నువ్వుల నూనె సమర్పించి కొద్దిగా నువ్వులు బెల్లము సమర్పించినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది. అలాగే నీలం రంగు పువ్వులు మీకు దగ్గరలో దొరికినట్లయితే అవి స్వామివారికి సమర్పించడం వలన స్వామివారు ప్రసన్నమై మీకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగించడం జరుగుతుంది. కాబట్టి నా పరిజ్ఞానం మేరకు ఈరోజు ఫలితాలు చెప్పడం జరిగింది. శుభం భూయాత్.